Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. 8th class biology లో మనకి ఇంపార్టెంట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ కణమ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. సెల్ ఈజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ సెల్. దీన్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఈ బిట్స్ మీరు ఒక్కసారి చూసినట్లయితే మళ్ళీ మీరు ఎలాంటి బిట్నైనా ఆన్సర్ చేయగలుగుతారు. టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మీకు ప్రతి ఒక్క పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయేటటువంటి డిఎస్సిలో అడగాల్సినటువంటి క్వశ్చన్లు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మీరు ఒక్కసారి ఇందులో క్వశ్చన్లు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ల కోసం ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, కణము అంటే ఏమిటి? వాట్ ఈజ్ సెల్? జీవుల యొక్క అతి చిన్న రూపము. ఆప్షన్ బి. జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. ఆప్షన్ సి. వృక్షాల యొక్క ప్రధానమైన భాగము. ఆప్షన్ డి. జంతువుల యొక్క కణజాలము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము కణము. సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. కణాన్ని కనుగొన్నది ఎవరు? హూ డిస్కవర్ ద సెల్? కణాన్ని ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ హుక్. ఆప్షన్ బి. అథనాసియస్ కిర్కెర్. ఆప్షన్ సి. జాన్ స్వామర్డామ్. ఆప్షన్ డి. యాంటోన్ వాన్ లీవెన్హాక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కణాన్ని ఎవరు కనుగొన్నారు? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. రాబర్ట్ హుక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో కణాన్ని కనుగొన్నాడు? ఇన్ వాట్ ఇయర్ డిడ్ రాబర్ట్ హుక్ డిస్కవర్ ద సెల్? ఆప్షన్ ఏ 1665. ఆప్షన్ బి 1674. ఆప్షన్ సి 1702. ఆప్షన్ డి 1632. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ 1665. క్వశ్చన్ నెంబర్ 4. రాబర్ట్ హుక్ దేన్ని పరిశీలించి కణాన్ని కనుగొన్నాడు? వాట్ డిడ్ రాబర్ట్ హుక్ అబ్జర్వ్ టు డిస్కవర్ ద సెల్? ఆప్షన్ ఏ మొక్క యొక్క వేరు. ఏ ప్లాంట్స్ రూట్. ఆప్షన్ బి కలప మొక్క. ఏ పీస్ ఆఫ్ వుడ్. ఆప్షన్ సి బెండు మొక్క. కార్క్.